నెల్లూరు నగరంలోని స్వాతంత్ర్య సమరయోధుడు భారతదేశపు మొట్టమొదటి ప్రధాన మంత్రివర్యులు జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు మరియు బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకొని పండ్లు పంపిణీ చేసిన న్యాయవాది సామాజికవేత్త ఇర్ల వెంకటరమణయ్య. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశపు స్వాతంత్ర్య సమరయోధుడు మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రతి ఏటా బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులుగా నైతిక విలువలతో ఎదగాలని కోరారు. చాచా నెహ్రూ గారికి బాలలంటే అమితమైన ఇష్టంతో పిల్లలకు విద్యా హక్కులు కల్పించాలని తెలిపారు. విద్య ప్రధాన ఉద్దేశం నేర్చుకున్న జ్ఞానాన్ని వ్యక్తిగత ప్రయోజనంతో పాటు సంఘానికి పనికొచ్చేలా ఉపయోగించడం. ఇవాల్టి పిల్లలే రేపటి పౌరులు. వాళ్ళని మనం పెంచే తీరు, నేర్పే విద్యపై రేపటి దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఆ మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత విద్యావంతులై చెడు వ్యసనాలకు గురవకుండా నవభారత నిర్మాతలను ఎదగాలని కోరుతూ బాల బాలికలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అమిరిశెట్టి కొండలరావు, పెంచులయ్య, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఇర్ల వెంకటరమణయ్య, న్యాయవాది మరియు సామాజికవేత్తగా ఈ జిల్లా ఉత్తమ సేవా అవార్డు గ్రహీతగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, ఈ భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి వర్యులు పండిత్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని మార్కెట్ కూడలినందు ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించి జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇండియా వైజ్ గా ఈజ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్ గా, హ్యూమనిస్ట్ గా, ఫస్ట్ అడ్వకేట్ గా ఈరోజు ఆయన యానివర్సరీ జయంతిని చిల్డ్రన్స్ డేగా, బాలల దినోత్సవంగా ఈరోజు యావత్తు భారతదేశం మొత్తం జరుపుకుంటూ ఉంది. బాలల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆయన జయంతి వేడుకను జరుపుకుంటూ బాలల భవిష్యత్తు, బాలలు నేటి బాలలే రేపటి పౌరులు అనే విధంగా ఈరోజు బాలలో విద్యను ఉద్దేశించి ప్రధానంగా ఆయన ఒక పిలుపునిస్తూ ఆయన బాలలో విద్యను వ్యక్తిగత ప్రయోజనంగా కాకుండా సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకు, ప్రజలకు ఉపయోగపడే విధంగా పంచినప్పుడే ఈ బాలలు ఉపయోగపడతారు భవిష్యత్తు తరాల వారికి అనేటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి నెహ్రూ ఆయన పేరు చాచాజీగా పేరుందుతో బాలల కోసం, బాలల హక్కుల కోసం, బాలల విద్య కోసం పాటుపడే ప్రధానమంత్రిగా సేవలందించిన గొప్ప మహనీయుడు. అందుకని ఆయన బాలలంటే అమితమైన అభిమానం కాబట్టి, ఇష్టం కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా చిల్డ్రన్స్ డేని నిర్వహించుకుంటూ ఉన్నారు. అదే ఆ భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా నేటి యువకులు, భావి భారత పౌరులు ఆ మహనీయుడిని మార్గదర్శకంగా, స్ఫూర్తి ప్రదాతంగా తీసుకొని విద్యను మరెక్కువ మంది విద్యను నేర్చుకొని ఎటువంటి చెడు అలవాట్లకు బానిస అవ్వకుండా ఆ మహనీయుడిని స్ఫూర్తిగా తీసుకుని మంచి విద్యావంతులుగా, మంచి స్థాయిలో ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, జడ్జీలుగా ఈ దేశ నిర్మాతలుగా ఆయన కన్న కలలను నెరవేర్చుకొని ఆ మహనీయుని స్ఫూర్తిగా అడుగులు వేస్తూ దినదిన అభివృద్ధి చెందాలని తెలుపుకుంటూ ఈరోజు జయంతి వేడుకలను ఘనంగా మా నాయకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశ్రాంతి ఉద్యోగి మరియు వీళ్ళందరూ సమక్షంలో కొండలరావు గారు, హేమంత్ గారు అందరూ ఆధ్వర్యాన్ని ఈరోజు ఘనంగా భారీ ఎత్తున పండ్లు పంపిణీ కార్యక్రమం చేసి ఈరోజు ఇక్కడ ఆయన జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. దేశ యువకులారా, మన చేతుల్లోనే ఉంది ఈ ప్రజాస్వామ్యం. నేటి బాలలే రేపటి పౌరులు, దేశ నిర్మాతలని ఏదైతే కలలు కన్నాడో జవహర్లాల్ నెహ్రూ గారి కన్న కలలను నెరవేర్చే విధంగా నేటి యువత, నేటి బాలలు ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఆయన జవహర్లాల్ నెహ్రూ గారి ఆశయాలను